అనగా అనగా ఓ చిన్నారి చిట్టెలుక. ఆ చిన్నారి చిట్టెలుకకి సాహసాలు చెయ్యడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏవో తలకు మించిన సాహసాలు, అల్లరి పనులు చేయసాగింది. అలా చేస్తూ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకోవడం కూడా జరుగుతుంది. తల్లి అనేక విధాలుగా చెప్పి చూసింది. సాహసాల జోలికి పోకుండా బుద్ధి కలిగి ఉండమని హెచ్చరించింది. తల్లి చెప్పినంతసేపు ఊకొట్టి తలాడించేది ఆ చిన్నారి చిట్టెలుక. కాసేపయ్యాక మళ్ళీ మామూలే. తన దోవ తనదే, తన ధోరణి తనదే. తల్లి ఎలుక చెప్పి చెప్పి విసిగిపోయింది. చిట్టెలుక చేసే సాహస కృత్యాలు చిన్నవేమీ కావు. ఒళ్ళు గగుర్లు పొడిచే పనులు. ఎత్తుల మీద నుంచి కిందికి దుమికేది, మంటల్లో నుంచి గెంతేది, క్రూర జంతువులకు కోపం తెచ్చేలా వాటి జోలికి వెళ్ళి అల్లరి పెట్టేది, ఏనుగుని వెక్కిరించేది, సింహం జూలు పట్టుకుని లాగేది, నక్కల తోకలు కొరికేది. అన్నిటికన్నా ముఖ్యంగా తమకు సహజ శత్రువులైన పిల్లులను రెచ్చగొట్టి తన వెంట పరుగులు పెట్టించేది ఆ చిన్నారి చిట్టెలుక. మరలా వాటికి దొరకకుండా పరుగు పెడుతూ ఏ కలుగులోనూ దూరిపోతూ ఉండేది. ప్రాణం పణంగా పెట్టి ఆడే ఈ క్రీడ అంటే దానికి ఎంతో ఇష్టంగా ఉండేది. అందుకే అదంటే అక్కడి పిల్లులకి వేటికి నచ్చేది కాదు. ఎలాగైనా సరే ఈ చెట్టులకు భరతం పట్టాలని అవి గట్టిగా తీర్మానించుకున్నాయి. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఒక గండు పిల్లి తరుముతుండగా ఈ చిట్టెలుక పరుగులు తీసింది. చాలా దూరం పరిగెత్తాక ఒక కొండ కనిపించింది. కొండ మీద ఒక పెద్ద గుహ కనిపిస్తే దానిలోకి దూరింది. ఆ గుహ ఎంత పెద్దదంటే దానికి అంతూ పొంతూ కనిపించలేదు. గండుపిల్లి కూడా ఆ గుహలో దూరి ఈ చిట్టెలుక కోసం చాలాసేపు వెతికి అది కనిపించకపోవడంతో వెనుదిరిగి వచ్చేసింది గండుపిల్లి. చిట్టెలుక మాత్రం ఆ గుహలో చాలా దూరమే తిరిగింది. కానీ ఆ గుహలో నుంచి బయటపడేందుకు దానికి దారే దొరకలేదు. పైగా చాలాసేపటి నుంచి పరిగెత్తడం వల్లనేమో పాపం దాహం కూడా వేయసాగింది. గొంతు తడుపుకోవడానికి కాసిన్ని మంచినీళ్ళెక్కడ దొరుకుతాయా అని వెతకసాగింది. ఆ గుహలో కూర్చొని ప్రశాంతంగా జపం చేసుకుంటున్న ముని కనిపించాడు ఆ చిట్టెలుకకి. ఇక ఆయన ముందున్న కమండలం కూడా కనిపించింది. ఇకనే ప్రాణం లేచొచ్చినట్టయింది చిట్టెలుకకి. ఎలాగైనా సరే ఆ కమండలంలోని నీళ్లతో దాహం తీర్చుకోవాలని దాని ఆలోచన. మెల్లగా వెళ్ళి ఆ కమండలం పైకెక్కి దాన్ని పడగొట్టే ప్రయత్నం చేయసాగింది. ఆ అలికిడి కాస్త జపం చేసుకుంటున్న ముని విని మెల్లగా కళ్ళు తెరిచాడు. తన తపోభంగానికి కారణమెవరా అని చూసిన మునికి కమండలం పైనున్న చిట్టెలుక కనిపించింది. మునికి ఆగ్రహం కలగకపోగా ఆ చిట్టెలుక కదలికలు, నీళ్ల కోసం అది చేసే ప్రయత్నము చూసి ముచ్చటేసింది. ఇది బహు చిలిపిదని, సాహసాల ఎలుకని ఆయన దివ్య దృష్టికి తెలిసిపోయింది. వెంటనే ఆ ముని కమండలంలోని నీరు దానిపై చల్లి ఏవో మంత్రాలు చదివాడు. అమాంతం ఆ చిట్టెలుక కాస్త అందమైన రాకుమారుడిగా మారిపోయి ముని ముందు చేతులు జోడించి నిలబడ్డాడు. అప్పుడు ముని ఇలా చెప్పాడు: ఓయి, నాకు నీ సాహసాల సంగతంతా తెలుసు. సామాజిక ప్రయోజనాలు లేని సాహసాలకు సార్థకత ఉండదు. ఈ దేశపు రాజుకు పుత్ర సంతానం లేదు. సాహస వీరుడికి తమ ఏకైక కుమార్తెనిచ్చి వివాహం చేసి రాజ్యపాలనను అప్పజెప్పాలని రాజుగారి ఆలోచన. నీవు వెళ్ళి రాజుగారికి కనిపించి సహజమైన నీ ధైర్య సాహసాలను, మా అనుగ్రహంతో పొందిన బుద్ధిబలాన్ని ప్రదర్శించు. రాజుగారి మెప్పుని, రాకుమారిని నీ సొంతం చేసుకో అంటూ ఆశీర్వదించి పంపాడు. ఉత్సాహంగా బయలుదేరిన ఆ యువకుడు ముని చెప్పినట్టే చేసి అనతి కాలంలోనే గొప్ప రాజయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.